నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు సర్కార్ తెలంగాణ మెడపై కత్తిపెట్టింది. గోదావరి కృష్ణ జలాల దోపిడీకి బాబు పథకరచన చేస్తే మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తెలంగాణ నీటి హక్కులు కాలరాసే ఈ కుట్రలకు రేవంత్ సర్కార్ సహకరిస్తుంది. అసలు గోదావరిలో మిగులు జలాలే లేవని సిడబ్ల్యూసి చెబితే మిగులు జలాల ఆధారంగా ఏపీ తలపెట్టిన బనకచెర్లకు కేంద్రం అనుమతి ఇవ్వడం సందేహాలకు తావిస్తుంది. అటు కావేరీ అనుసంధానం కోసం చూస్తున్న కేంద్రం ఇదే అదనుగా బాబుతో కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తుంది. గోదావరి జలాల పేరుతో పనిలో పనిగా కృష్ణా జలాలను కూడా కొల్లగొట్టేలా చంద్రబాబు సర్కార్ ప్లాన్ వేసింది. ఈ కుట్రలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తెలంగాణను చైతన్యం చేస్తుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం మరో నీటి ఉద్యమం తప్పదని జాతిని జాగృతం చేస్తుంది. నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు సర్కార్ తెలంగాణ మెడపై కత్తిపెట్టింది. గోదావరి కృష్ణ జలాల దోపిడీకి బాబు పథకరచన చేస్తే మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తెలంగాణ నీటి హక్కులు కాలరాసే ఈ కుట్రలకు రేవంత్ సర్కార్ సహకరిస్తుంది. అసలు గోదావరిలో మిగులు జలాలే లేవని సిడబ్ల్యూసి చెబితే మిగులు జలాల ఆధారంగా ఏపీ తలపెట్టిన బనకచెర్లకు కేంద్రం అనుమతి ఇవ్వడం సందేహాలకు తావిస్తుంది. అటు కావేరీ అనుసంధానం కోసం ఎదురుచూస్తున్న కేంద్రం ఇదే అదనుగా బాబుతో కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తుంది. గోదావరి జలాల పేరుతో పనిలో పనిగా కృష్ణా జలాలను కూడా కొల్లగొట్టేలా చంద్రబాబు సర్కార్ ప్లాన్ వేసింది. ఈ కుట్రలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తెలంగాణను చైతన్యం చేస్తుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం మరో నీటి ఉద్యమం తప్పదని జాతిని జాగృతం చేస్తుంది. కృష్ణా జలాల మాదిరిగానే గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ బనకచెర్ల పేరుతో కుట్రకు తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వరద జలాల పేరుతో 200 టీఎంసీలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అసలు వరద జలాల మీద ప్రాజెక్టులు ఎక్కడ కట్టారన్నారు హరీష్ రావు. కేంద్రంలోని మోదీ అండా ఇక్కడ తన శిష్యుడు రేవంత్ రెడ్డిని చూసుకుని తెలంగాణ జలాలను చంద్రబాబు దోచుకెళ్లాలనుకుంటున్నారని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం బనకచెర్లను ఆపి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకుంటేనే కొత్త ప్రాజెక్టు ఏ రాష్ట్రమైనా ప్రారంభించాలి అనేది పార్లమెంట్ లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బిల్లు పాస్ అయినప్పుడు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు గోదావరి బనకచెర్లకు కట్టమంటున్నారు. మరి గోదావరి బనకచెర్లకు జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి కదా, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి కదా. ఏదీ లేదు, జిఆర్ఎంబి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఢిల్లీ మా చేతులు ఉంది కదా అని రాత్రికి రాత్రి డైరెక్ట్ గా డిపిఆర్ ను సిడబ్ల్యూసికి పంపిండ్రు, టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్, ఈ నీళ్లలో ఒక రూల్ ఉంది. జనరల్ గా ఇందాక చెప్పిన నీటి కేటాయింపులు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే గతంలో కృష్ణా నది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముందే ప్రాజెక్టులు కట్టేసింది. కట్టి ఏమంటారు, అరే మేము ఆల్రెడీ 1000 కోట్లు ఖర్చు పెట్టినాం, ప్రాజెక్టు కట్టినాం, దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది, మరి ఇప్పుడు నీళ్లు కేటాయించకపోతే ఎట్లా? మీరు 1000 కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా, ప్రజాధనం వృధా అవుతుంది కదా. అయినా మా రైతులు ఇప్పటికి 20 ఏళ్లకెళ్ళి 10 ఏళ్లకెళ్ళి నీళ్లు వాడుతూనే ఉండే, బతికనే బట్టే ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఎట్లుంటావు? ఇది మా హక్కు, దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్, ఇది మా హక్కు, ఇది మా రైపేరియన్ రైట్, మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు. అప్పుడు ఏం చేసినాయి ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కానీ కృష్ణా నది మీద కానీ? ఆల్రెడీ కట్టిండ్రు, 20 ఏళ్లకెళ్ళి వాడుకుంటున్నారు, 10 ఏళ్లకెళ్ళి. మరిగా దానికి ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, నేషనల్ మనీ కదా, నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు. గోదావరిలో, కృష్ణలో చేసింది ఆ పని ఎంతట. ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది, బనకచెర్ల కట్టేసి నీళ్లు వాడుకొని రేపు ట్రిబ్యునల్ వస్తుంది మళ్ళీ గోదావరి మీద. ట్రిబ్యునల్ వేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చింది వాళ్ళు. రేపు ట్రిబ్యునల్ వస్తే ఏమంటారు, అరే గోదావరి బనకచెర్ల ఆల్రెడీ 80,000 కోట్లతో గట్యం, దాని కింద 14 లక్షల ఎకరాలు పారుతూనే ఉన్నది, ఇప్పుడు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేపు హక్కు ఉన్నా లేకున్నా రైపేరియన్ రైట్స్ కింద రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని
నీళ్లు పొందడానికి ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నం. ఇఫ్ వి అలో దెమ్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్, టుమారో దే విల్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్. అందువల్ల వాళ్ళని మనం ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే 3-4 రకాల దెబ్బలు తగులుతాయి మనకు. ఇది ఒకటి, రైపేరియన్ రైట్స్ కింద అదనపు జలాలను గోదావరి నదిలో పొందడానికి వాళ్ళు నీటి కేటాయింపు లేకపోయినా అక్రమంగా కట్టి రేపు నీళ్లు పొందడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. గోదావరి జిల్లాలో తెలంగాణ వాటను ఒప్పుకోకుండా కేంద్రానికి లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డు తగిలాడని హరీష్ రావు గుర్తు చేశారు. కాళేశ్వరంతో పాటు భక్త రామదాసు, సీతమ్మ సాగర్, పాలమూరు ఎత్తిపోతల ఇలా ఎన్నో ప్రాజెక్టులకు బాబు మోకాలడిన సంగతిని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అక్రమంగా వరద జలాల పేరుతో బడకిచెర్ల కడతామంటే తెలంగాణ ఎలా ఒప్పుకుంటుందని హరీష్ రావు ప్రశ్నించారు. 480 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్ లో లెక్క తెలిసింది. ఆ 1480లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం కలిసిన నాడే 967 తెలంగాణకు, 513 ఆంధ్రాకు కేటాయించారు. 967, 513 రెండు రాష్ట్రాలకు కేటాయించారు. దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, 967 తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్, అంటే మనమే సొంతగా చెప్తున్నాము, దాన్ని మేము ఒప్పుకోము. ఆ 967 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. ఇప్పుడు ఏమంటాడు చంద్రబాబు, అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోగా వద్దన్నామా, 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందిది నేను తీసుకుంటే ఏంటి అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించను? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో. ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బనకచెర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వరద జలాలు అంటున్నావు, అసలు వరద ఎంతున్నది? ఆ వరదల నీళ్ళు ఎక్కేంత మా లెక్కేంత నువ్వు తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు. ఒకవైపు 967 వ్యతిరేకిస్తాడు, కాళేశ్వరం వ్యతిరేకిస్తాడు, భక్త రామదాసును వ్యతిరేకిస్తాడు, సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు రానియడు. ఇంకొక వైపు నేను కొత్త ప్రాజెక్టు కడతా అంటే అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు, సముద్రంలో కలుస్తాయంటావు. ఆ గోదావరి మీద కట్టున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు? కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినవు? మా 967 టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు? నీళ్లు నిండుగా ఉంటే, నీళ్లు సముద్రంలో కలిసేది నిజమైతే తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించినవో ఇలా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్. చెప్తుందా? అంటే ఒకవైపు ఏమో మనని అడ్డుకుంటారు, ఇంకొక వైపు కొత్తది కడతా అంటారు. పోనీ 967 ఎక్కడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న నాడే ఆ రోజు కేటాయించిన నీళ్లు, దాన్ని కూడా నేను ఒప్పుకోను, దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బనకచెర్లను ఒప్పుకుందామా? మన ప్రాజెక్టులను అడ్డుకుంటాడు, మన నీటి హక్కులను కాలరాస్తాడు, పైగా నేను ఢిల్లీ నా చేతులుంది నేను నీళ్లు తీసుకుపోతా అంటే మనకు అన్యాయం జరగదా? బనకచెర్ల ప్రాజెక్టు చంద్రబాబు జలదోపిడి కుతంత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. వాస్తవానికి 200 టీఎంసీలకు ఈ ప్రాజెక్టు డిజైన్ చేశామని చెబుతున్నా 400 టీఎంసీలు దోచుకెళ్లే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో తన శిష్యుడు అధికారంలో ఉన్నాడని, ఢిల్లీ తన చేతిలో ఉందని చంద్రబాబు బనకచెర్లపై వేగంగా పావులు కదుపుతున్నాడని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నా తెలంగాణ ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరో తెలంగాణ ఉద్యమం పుడుతుందని హరీష్ రావు హెచ్చరించారు. గోదావరిలో సముద్రంలో కలుస్తుందని చెప్పబడే 3000 టీఎంసీల్లో అదే ప్రోరేటా ప్రకారం అంటే గోదావరిలో 65 తెలంగాణకి ఇచ్చి 35 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 65 అంటే 968, 35 అంటే 512. అదే ప్రోరేటా ప్రకారంగా వరద జలాలంటూ ఉంటే ఆ వరద జలాల్లో 65% అంటే
1950 టీఎంసీలు మా తెలంగాణకు రావాలి అని కేసీఆర్ గారు ఆ రోజే లేఖ రాశారు. రాస్తూ ఇంకో మాట అన్నాడు కింద, ద అడిషనల్ వాటర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ మీటింగ్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ more than 1 crore population of mega metro city of Hyderabad, which also has 30 to 40 lakh migrant workers. The needs of Hyderabad city are growing due to the expansion of IT and pharma industries and the growth of its urban agglomerations. Hyderabad భవిష్యత్ అవసరాలు, మా ఇండస్ట్రీ అవసరాల కోసం మాకి 1950 కావాలి అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండు, అరే సముద్రంలో బాగా కలుస్తున్నాయి, నేను 200 ఎత్తుకపోతా అంటుండు. వాస్తవానికి అది 200 కాదు, 400కి సూచి పెట్టిండు. చెప్పుడు 200, డిజైన్ 400కు ఉన్నది. గోదావరి బనకచెర్లలో రోజుకు 2 టీఎంసీలు అన్నారు. తవ్వుతున్న టనెళ్లు, తవ్వుతున్న కాలువలు రోజుకు 3 టీఎంసీలకు తవ్వుతున్నారు. చెప్పుతున్నది 200 టీఎంసీలు, కానీ ప్రణాళిక వేసింది 400 ఎత్తుకపోదామని ప్రణాళిక చేసుకున్నారు. 400 ఎత్తుకపోదామని చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏమన్నాడు ఆ రోజు? ఒకవేళ 3000 ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్తుంది, ఉంటే 65% కింద మా 1950 మాకు ఇవ్వాలి అన్నాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలా వద్దా? నువ్వు తెలంగాణ లెక్కదే లేకుండా మాదెంతనో చెప్పకుండా అవి కలుస్తున్నాయి, నేను పట్టకపోతా అంటే రేపు మనకెట్లా? రేపు మొత్తం కట్టిన తర్వాత ఏమంటాడు, మీద మనం కట్టబోయినాం అనుకో, అరే మేము ఆల్రెడీ 80,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇప్పుడు వాళ్ళు కడితే మాకు కమ్మి పడతాయి, వాళ్ళని కట్టని ఎద్దు ఆపాలని అడ్డం పడడా? మరి ఇప్పుడు వాడు కట్టుకుంటే రేపు నష్టం మనకు జరగదా? అంటే కట్టాలంటే, ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే ముందు మా 968 పక్కా అని సంతకం పెట్టి ఫస్ట్ దానికి అడ్డం రాను అని చెప్పు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం చెప్పినవన్నీ వాపస్ తీసుకో. ఆ తర్వాత ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క చెప్పు. ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి, ట్రిబ్యునల్ చెప్పాలి. వాళ్ళు 1000 ఉన్నాయా, 2000 ఉన్నాయా, 3000 ఉన్నాయా తేల్చుంది. ఆ ఉన్న 1000 ఉన్నాయనుకో, 65% అంటే 650 మాది, 350 ఫీసోడు 3000 ఉన్నాయని చెప్పిండు. ఆ లెక్కలు మాకు 1950 రావాలని కేసీఆర్ అడిగిండు. ఇప్పుడు అది 3000, 2000, 1000 అని ఎవరు తేల్చాలి? కేంద్ర ప్రభుత్వం తేల్చాలి, వాటర్ కమిషన్ తేల్చాలి, లేదంటే కొత్త ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ లెక్క తేలినాక కదా నువ్వు ప్రాజెక్టు కట్టేది. లెక్క తేలక ముందే కట్టనంటావు, రేపు రైపేరియన్ రైట్స్ కింద మళ్ళీ నీళ్లు దొబ్బుతా అంటావు. మనం పిచ్చోళ్ళమా, మాయకులమా? అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తేల్చు. ఆ ఉన్న నీళ్లలో తెలంగాణ వాటా ఏందో, ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చెయ్యి. చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు కట్టుకో, నీళ్లుంటే మేము కట్టుకుంటాం. నీళ్ల లెక్క తేలకుండా, వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో గాని తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకోలేసుకుంటామనుకుంటామా? మరొక తెలంగాణ ఉద్యమం ఉన్నది కేసీఆర్ నాయకత్వం. ఎంత పోరాటం బాబుకి ఏముంది? రేవంత్ రెడ్డి నా చేతులు, ఢిల్లీ నా చేతులు ఎత్తుకపోతా అంటున్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాయేమో, కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాళోజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. అవసరమైతే మా ఉస్మానియా, మా కాకతీయ, మా శాతవాహన, మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాటం, తెలంగాణ హక్కులు కాపాడతాం. విడిచిపెట్టే సమస్య లేదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ తలుపు దంటాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, రైలు రోకోలు చేస్తాం, ఢిల్లీ మెడలు వంచుతాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదులుకోదు అని మనం చేస్తాం.
బచావత్ ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన వాటాకు ఏపీ మోసం చేసిందని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు కడితే ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం కృష్ణా జలాలో తెలంగాణకు 157.5 టీఎంసీల వాటా వస్తుందన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అసలు నీటి లెక్కలు తెలిస్తే కదా అని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్ర నీటి ప్రయోజనాలను తన గురువు చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పటికే పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది. మేము పోలవరం కడతాం, గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తాము. గోదావరి మీద పోలవరం కట్టి ఆ గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతం అంటే కృష్ణా నది కింద పారే ఆయకట్టుకు ఈ నీళ్లు తీసుకుపోయి పారించుకుంటాం. ఎందుకు కృష్ణాలో నీళ్లు జనరల్గా 2-3 నెలలు లేట్ వస్తాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి డ్రాట్ ఇయర్ వచ్చి నీళ్లు రావు. అప్పుడు ఈ గోదావరి నీళ్ళని తీసుకుపోయి కృష్ణాలో పారించుకుంటాం అని వాళ్ళు ప్రతిపాదన పెట్టి అప్పుడు ట్రిబ్యునల్ 1980లో బచావత్ ట్రిబ్యునల్. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముఖ్యమంత్రుల ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్. ఆ ట్రిబ్యునల్ అగ్రిమెంట్ ఏం చెప్పిందంటే ఒకవేళ నువ్వు 80 టీఎంసీలు, ఆ రోజు 80 అని చెప్పింది వాళ్ళు, 80 టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లిస్తే 45 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువ భాగానికి ఇవ్వండి, 21 టీఎంసీలు కర్ణాటకకి ఇవ్వాలి, 14 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాలి అని ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. అందుకే వాళ్ళు ఈ మధ్య పోలవరం కట్టింది. పోలవరం కట్టినప్పుడు ఏమైంది, 45 నాగార్జున సాగర్ మీద అన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నాగార్జున సాగర్ మీద ఉండేదేంది మహబూబ్ నగర్ జిల్లా, మన తెలంగాణ ఉంటుంది. ఆ 45 మనకు కృష్ణాలో అదనంగా నీళ్లు రావాలి. కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. 21 మహారాష్ట్ర తీసుకున్నది, వాళ్ళకి అనుమతి వచ్చింది. 14 కర్ణాటక తీసుకున్నది, అనుమతి వచ్చింది. మరి అబో నాగార్జున సాగర్ మహబూబ్ నగర్ కదా, ఆ 45 మాకు ఇవ్వండి, మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మేము కేటాయించుకుంటాము అన్నాం. దాన్ని ఇలా చంద్రబాబు అడ్డం పడుతుంది. మరి ఆ 45 మనకు ఒప్పుకోవాలన్నా వద్దా చంద్రబాబు? నంబర్ 1. దాంట్లో ఇంకో మాట అన్నారు, పోలవరం నుంచి 80 కాకుండా 80 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు ఒకవేళ మళ్లించినట్లయితే ఇదే ప్రోరాటా ప్రకారం పై రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పోలవరం నుంచి ఆ 80 కాకుండా 200 టీఎంసీలు పోలవరం బ్యాక్ వాటర్ నుంచి బనకచెర్ల తీసుకుపోతుంది. మరి 200 పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకపోతే గోదావరి కృష్ణా అవార్డుల ప్రకారంగా ఆ ప్రోరాటా ప్రకారంగా 200 అంటే 112.5 టీఎంసీలు తెలంగాణకు రావాలి. పాత 45, ఈ 200 మళ్ళిస్తే ఇది 112, 45 112 అంటే 157.5 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటే గోదావరి బనకచెర్లకు అట్టుబిడ్డ. ఇది 3rd పాయింట్. ఇది మనకు నువ్వు చెప్తలేవు, నేను చెప్తలేదు, ఇది ఆంధ్రప్రదేశ్ చెప్తలేదు, ఇది తెలంగాణ చెప్తలేదు. దిస్ ఈజ్ లా ఆఫ్ ద ల్యాండ్, దిస్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ ద ట్రిబ్యునల్. ఇది గోదావరి ట్రిబ్యునల్ 1980లో చెప్పిన మాట. ఇది అడగడు రేవంత్ రెడ్డి, ఇది మాట్లాడు రేవంత్ రెడ్డి, ఇది అడుగుతుండే ఎక్కడైనా. ఆయనకు ధైర్యం లేదు. చంద్రబాబు చూస్తే ఏమైతుందో ఎందు లోపల. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. పార్లమెంట్లో ఒక్క తెలంగాణ ఎంపీ అయినా బనకచెర్ల అంశాన్ని ప్రస్తావిస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులకు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని హరీష్ రావు అన్నారు. ఎంపీలు గెలిచిన 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే తెలంగాణకు అన్యాయమైనా మాట్లాడారు. కిషన్ రెడ్డి గారికి నేను లెటర్ రాసిన, అయ్యా నువ్వు పట్టించుకో, జనవరిలో తెలంగాణకు అన్యాయం అవుతుంది, నువ్వు ఈ రాష్ట్రం నుంచి మంత్రి అయింది ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికి, కానీ నువ్వేదో ఢిల్లీలో పదవి ఎలగట్టడానికి కాదు, నువ్వు పట్టించుకో కిషన్ రెడ్డి అంటే ఈ 8 ఎంపీలు మాట్లాడరు, ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డిలు కూడా మాట్లాడరు.
ఇవాళ 8+8 16 కాదు, గుండు సున్నా అయింది. బడ్జెట్లో సున్నా, ప్రాజెక్టుల్లో సున్నా, తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఈ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నోర్లు మూసుకొని పెదవులు మూసుకొని ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. పార్లమెంట్ అవుతుంది ఇప్పుడు. ఒక్కడన్నా కాంగ్రెస్ ఎంపీ లేచి బంకచెర్ల ఎట్లా కట్టమని అడుగుతుండా? ఒక్కడన్నా బీజేపీ ఎంపీ ఎట్లా కట్టరు గోదావరి బంకచెర్ల అని అడుగుతున్నాడా? వీడు అడగడు, వాడు అడగడు. ఈ 8 ఎంపీలు మౌనం, ఆ 8 ఎంపీలు మౌనం. కానీ ఇలా మళ్ళా పోరాడుతున్నది, మళ్ళీ ప్రశ్నిస్తున్నది, తెలంగాణ హక్కులు కాపాడుతున్నది మన బీఆర్ఎస్ పార్టీ, మన గులాబీ జెండా. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. పార్లమెంట్లో ఒక్క తెలంగాణ ఎంపీ అయినా బనకచెర్ల అంశాన్ని ప్రస్తావిస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులకు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని హరీష్ రావు అన్నారు. 21 మహారాష్ట్ర 14 80 టీఎంసీలు మళ్లిస్తే రాజకీయం కోసం మాట్లాడతలేం, తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం. సో మనము బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ సంస్థ, పేగులు దిగదాకా కొట్లాడింది, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. చావడానికి సిద్ధపడ్డాడు తప్ప దీక్ష విరమించడానికి సిద్ధపడకుండా ఢిల్లీని కదిలించి అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన తెచ్చింది. అందువల్ల బీఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనాలే కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమ సంస్థగా, తెలంగాణను సాధించిన పార్టీగా, తెలంగాణ హక్కుల కోసం ప్రతి నిత్యం ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ గా ఉంటది, ప్రజల పక్షాన పోరాడుతుంది. అన్ని పార్టీలకు రాజకీయం అనేది ఒక టాస్క్, ఒక గేమ్. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రయోజనాలు అనేది ఒక టాస్క్. మీకు రాజకీయాలు ఒక గేమ్ కావచ్చు, మీకు రాజకీయాలు అధికారం కోసం కావచ్చు, కానీ గులాబీ పార్టీకి రాజకీయాలు అనేది తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ నీళ్ల కోసం. అది మిగతా పార్టీలకు మనకున్న తేడా. అందులో భాగంగానే గోదావరి బంకచెర్లను బయటకు తెచ్చింది కూడా బీఆర్ఎస్ఏ. నిద్రపోయింది, మొద్దు నిద్రపోయింది రేవంత్ రెడ్డి. సోయి కూడా లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సోయి లేకుండా నిద్రపోతుంది. అప్పటికే చంద్రబాబు నాయుడు 3 ఉత్తరాలు రాసిండు నిర్మలా సీతారామన్. ఆల్రెడీ డబ్బుల కోసం ఢిల్లీ తిరుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒప్పుకున్నది, రేపో మాపో టెండర్లు పిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. అరే ఎట్లా కడతారు అని అడగలే. మీరు చూడండి, 24 జనవరి 2025 ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా మన తెలంగాణ భవన్ లో, మన పార్టీ ఆఫీస్ లో. 24 జనవరి నాడు గోదావరి బంకచెర్ల కట్టబోతుంది, ఇది తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీస్తుంది, ఇది కట్టద్దు, రేవంత్ రెడ్డి నిద్రలేవు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయికి రా అని చెప్పింది. నేను చెప్పింది, ప్రెస్ మీట్ పెట్టింది 4 గంటలకు. 21 జనవరి నాడు 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టినా. 21 జనవరి సాయంత్రం 8 గంటలకు నా ప్రెస్ మీట్ అయిన 4 గంటల తర్వాత బ్యాక్ డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. నువ్వు 4 రోజుల కిందనో 3 రోజుల కింద రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా. నేను 4కి ప్రెస్ పెడితే నువ్వు రాత్రి 8కి రిలీజ్ చేసినావంటే నిన్ను నిద్ర లేపిందే బీఆర్ఎస్ పార్టీ. నీకు సోయే లేదు. జనవరి 24 నాడు 4కి మనం మాట్లాడితే రాత్రి 8కి ఉత్తరం రాసిండు. ఇది మొదటిది. అట్లే నేను చాలా సార్లు మాట్లాడినా. మళ్ళీ 14 జూన్ నాడు మనం తెలంగాణ భవన్ లో వీళ్ళందరూ ఉన్నారు. నేను పీపీటీ పెట్టినా. ఇట్లనే పీపీటీ పెట్టి తెలంగాణకి ఏం నష్టం జరుగుతుంది గోదావరి బంకచెర్ల అని మేమందరం, కేటీఆర్ గారు మేమందరం కూడా ఇది మన వాళ్ళందరికీ తెలవాలి అని కేటీఆర్ గారు చెప్తే ఆ రోజు మేమందరం కూడా ఇట్లా మీటింగ్ పెట్టుకొని పీపీటీ పెట్టినా. 21 జూన్ నాడు 4 గంటలకు మా పీపీటీ అయిపోతుంది. 5:30కు మళ్ళీ బ్యాక్ డేట్తో ఉత్తరం రాస్తారు. అంటే అసలు వాళ్ళకు పట్టింపే లేదు. బీఆర్ఎస్ ప్రశ్నించకపోతే, బీఆర్ఎస్ పోరాడకపోతే, బీఆర్ఎస్ ముందు పడకపోతే ఇది మొత్తం క్లియర్ అయిపోయి. ఇప్పటికే బీఆర్ఎస్ కొట్లాడుట్లా ఈ గవర్నమెంట్ ఇప్పుడు సోయికి వచ్చి లేలే మాకు అన్యాయం అవుతుందని ఇప్పుడు నిర్ణయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టు న్యూస్.